ఇక డబుల్ ఫ్యాన్స్ పెరుగుతూ ఉంటారు. ఎప్పుడో ఖుషి వచ్చింది, ఇప్పుడు ఎంత 2025 ఫ్యాన్స్ పెరుగుతానే ఉన్నారు. ఫ్లాప్లు అయినా కానీ పెరుగుతారు, హిట్లు అయినా పెరుగుతారు. కానీ ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ కాళ్ళు తల అన్ని ఎగరేసుకునే రేంజ్ లో ఉందన్నమాట. ఒక మిజైల్ వెళ్తే ఎలా ఉంటుందో దిస్ ఈస్ కాల్డ్ పవన్ మిజైల్ అనే చెప్పొచ్చు అనమాట. బీజిఎం కోసం మెంటల్ అంటే మెంటల్కి వెళ్ళి బ్రో, బెంగళూరు నుంచి వచ్చాను నేను. అలా ఉంటది పవన్ కళ్యాణ్ తో ఫ్యాన్స్ కానీ. నాకు నచ్చిన డైలాగు నో రూల్ నో లా, ఓన్లీ గంభీర లా అనే చెప్తారనమాట. అది మాత్రం అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు బ్రో. ఆ నరుకుడేంది, ఆ కత్తి పట్టుడేంది, ఆ డాన్స్ ఏంది, అలా తిప్పడం ఏంది, కొరియన్ పిక్చర్ చూడటమే కానీ అర్థం తెలియలా. కానీ ఈ సినిమాతో మాత్రం బ్రో వేరే లెవెల్లో తీసుకొని వచ్చాడనే చెప్పొచ్చు అనమాట. పోలీస్ స్టేషన్ ర్యాంప్ అన్నా చెయ్యి నరికేటప్పుడు ఆ సీన్ ఉంటుంది, ఆ గూస్ బంప్స్ వస్తుంది, ఆ లుక్స్ గా భయపడాలన్న. అలా ఉంటదన్న. పవర్ స్టార్ అంటే ఆ రేంజే వేరన్నా, ఆ కథ వేరన్నా. ఫ్యామిలీ ఉందన్న, సెంటిమెంట్ ఉంది. అర్జున్ దాస్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ బ్రో. ప్రకాష్ రాజు యాంటీ ఉన్నా కానీ ఈ సినిమాలో మాత్రం ర్యాంప్ ఇచ్చాడు. సుజిత్ దండం, ఫ్యాన్స్ ఆకలి తీర్చావు. గుడి కాదు బ్రో, ఏదన్నా అది కట్టొచ్చు. నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ మీడియా ముఖంగా, ఇన్ని రోజులు పవర్ స్టార్ గారికి 2 అన్నలు ఉన్నారు, నాగబాబు ప్లస్ మెగాస్టార్ చిరంజీవి. ఈ రోజు నుంచి 2 తమ్ముళ్ళు, తమన్ ప్లస్ సుజిత్, సొంత తమ్ముళ్ళే వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ తమ్ముని, వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసి ఇండస్ట్రీని ఏదో తగలబెట్టాలని ఈ సినిమా తీశారు. అలానే తగలబెట్టారు, తగలమికారు. రికార్డ్స్ అన్ని ఎగిరెగిరెగిరిపోతా ఉంటాయి. జై పవర్ స్టార్. పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పెట్టుకోవద్దు, పవర్ తో పెట్టుకోవద్దు. మమ్మల్ని లాభాలను చూస్తే మీ ఊపిరి ఆగిపోతుంది. చేస్తుందన్నా, చేస్తుంది. ఈ రోజు చూడండి అన్న, ఆల్రెడీ నైట్ నుంచే షేక్ అయిపోతా ఉంది. లేడీస్ అలా ఉన్నారంటే ఇంకా జెంట్స్ ఎలా ఉంటామన్నా. థియేటర్లో అవుతున్న సీట్లు అక్కడ కూర్చోలేదన్న. లాస్ట్ క్లైమాక్స్ పోతే ఇంకంతే శివ తాండం. దిస్ ఇస్ కాల్డ్ పవన్ తాండం. జై.